మహిళలు మేము పోయి అడ్డుకున్నాం సార్. మా మీద విశిష్టమైన అయితే మాట్లాడుతున్నారు కొట్టినారు సార్. మన వాళ్ళే పార్టీ అమ్ముకున్నారు. ఏం చేస్తుంటాం సార్ విలేజ్ ప్రయత్నిస్తాను. చెక్ రావాల్సి ఉంది ఆపరేషన్ యాక్సిడెంట్ చాలా దారుణమైన సంఘటన, జరగరాని సంఘటన. మేమందరం ముఖ్యమంత్రి గారితో ఎస్ఐపిబి మీటింగ్లో ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిందని మాకు తెలుస్తాం జరిగింది. ఇమ్మీడియట్గా అమరన్ని ఎస్ఐపిబి నుంచే డైరెక్ట్గా ఇక్కడికి పంపిస్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ అయిన వెంటనే ముగ్గురు మంత్రుల్ని ఇక్కడ పంపిస్తాం జరిగింది. మాణిక్యాలరావు గారు వచ్చారు, నారాయణ గారు వచ్చారు, నేను వస్తాం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుస్తాం జరిగింది. పేషెంట్లందరినీ అందరూ కూడా ట్రీట్మెంట్ బాగుంది, ప్రభుత్వం చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పడం కూడా జరిగింది. ఇంకో పక్కన జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన. గ్రామ సమస్య గురించి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర గ్రామస్తులు ఆశ్రయించి పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో భాగంగా సీఎం గారు ఒక 5 లక్షలు కాకుండా అడిషనల్గా ఇంకొక 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాం జరిగింది. అంటే 10 లక్షలు ప్రతి వ్యక్తికి 10 లక్షలు ఇస్తాం జరుగుతుంది చనిపోయిన వ్యక్తి కుటుంబానికి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే దాంట్లో అడిషనల్గా ఇంకో 2 లక్షలు పార్టీ తరఫున కూడా ఆదుకుంటాం జరుగుతుంది. గ్రామస్తులు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు, అవన్నీ నేను విన్నాను. ఒక ఎంక్వైరీ కూడా చేసి తప్పు ఎవరిదని ఉంటే మటుకు పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా శిక్షిస్తాం. అదేవిధంగా ఒక 2-3 కూడా జీవన ఆధారం కూడా కోల్పోయిన ఉన్నారు. ఒక ఆయన పాపం బాడీకి ఆటో తీసుకొని తోలుతూ ఉన్న వ్యక్తి బస్సు వచ్చి గుద్దిన తర్వాత ఆటో కూడా బాగా డ్యామేజ్ అవుతాం జరిగింది. కలెక్టర్ గారికి నేను ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అనేక సప్లైన్స్ ఉన్నాయి, దాని కింద ఒక ఆటో ఇప్పించమని కూడా చెప్తాం జరిగింది. అది కాకుండా అక్కడున్న ఎవరైతే చనిపోయారో, అదేవిధంగా ఏ కుటుంబాలు అయితే గాయపడారో వాళ్ళ కుటుంబాలన్నిటికీ ఒక జీవన ఉపాధి కల్పించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. రాబోయే రోజుల్లో నేను కలెక్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి అది నేను ముందర తీసుకున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఏం లేవా? ఇప్పుడు 2 రకాలు ఇక్కడ. ఒకటి వచ్చేసి శాండ్ అనేది 2 సంవత్సరాల ముందరనే ఉచితంగా ఇచ్చేసింది ప్రభుత్వం. సో ఇక్కడ శాండ్ మాఫియా అనేది కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ గ్రామస్తుల్లో ఏదో ఇబ్బందికరంగా ఉందని నాకు దృష్టికి తీసుకొచ్చారు. నేను ఎంక్వైరీ ఆర్డర్ చేశాను. ఎంక్వైరీ వస్తుంది, తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకుంటాం. గ్రామస్తులు కోరింది ఏంటంటే మాకు శాండ్ మైనింగ్ వద్దన్నారు, మాఫియా ఉందని చెప్పలే, మాకు మైనింగ్ వద్దని చెప్పారు. అది కూడా నేను చెప్పాను కలెక్టర్ గారు. ఇమ్మీడియట్గా
80% మైనింగ్ జరగదు ఆ గ్రామాలన్నీ అని చెప్తాం కూడా జరిగింది. అంతే జరిగింది. ఇల్లీగల్ శాండ్ అనేది లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయని విధంగా శాండ్ ఇప్పుడు ఎవరినో ఉచితంగా తీసుకెళ్ళచ్చు అనేది చెప్పేశాం. ప్రభుత్వం క్లియర్ చేసింది. 2 సంవత్సరాలు ఏం చేసి. సో అక్కడ ఇల్లీగల్ అనేది ఉండదు, ఎవరన్నా ఫ్రీగా తీసుకోవచ్చు. గ్రామస్తులు కోరేది అంటే మా దగ్గర శాండ్ మైనింగ్ అనేది వద్దు అని గ్రామస్తులు కోరడం జరిగింది. అది నేను ఆర్డర్ చేస్తాను. 80% చేయొద్దని కలెక్టర్ గారు కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో ఎలాంటి అంబిగ్యూటీ లేదు. ఈ సమస్య అదేమ్మా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొన్ని కుటుంబాలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఉన్నారు. యాక్సిడెంట్లో ఆటోలు కూడా పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక వ్యక్తి పాపం కాలే తీసేయాల్సి వచ్చింది. వాళ్ళందరినీ కూడా స్వయం ఒక జీవన ఉపాధి కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. కలెక్టర్ గారు కూడా నేను డైరెక్షన్ ఇచ్చాను. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ముందర వాళ్ళ ఆరోగ్యం కాపాడాలి, హాస్పిటల్లో కరెక్ట్ చికిత్స ఇవ్వాలి. వాళ్ళు కోలుకున్న తర్వాత ఎట్లా చేయాలో తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది. ఎక్స్గ్రేషియా కూడా ఈరోజు ఇచ్చేస్తాం. 10 లక్షలు ఈరోజు ఇస్తాం. పార్టీ పరంగా ప్రాసెస్ ఫాలో చేసి ఇన్సూరెన్స్ ఫాలో అప్ చేసి అది కూడా రాబోయే వారం 10 రోజులు క్లియర్ చేస్తాం. అందులో ఎలాంటి సందేహం. ఓకే మ్యామ్. దురదృష్టకరమైన సంఘటన నిన్న ఏర్పేడులో జరిగిన సంఘటన. ఇది మొన్న అసెంబ్లీ సెషన్స్లో కూడా శాసన మండలిలో ఆ సెంటర్ విషయాన్ని కూడా బహుశా ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరో డిస్కషన్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా అక్కడ రోడ్డు ఇరుగ్గా ఉన్న కారణంగా పదే ప్రమాదాలు జరుగుతున్నాయని. ఇక్కడ 2 రకాల విషయాలు. ఒకటి, ఆ గ్రామానికి సంబంధించిన సమస్య విషయంలో పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా చేస్తున్న వ్యక్తులు. రెండోది, డ్రైవరు 1 కిలోమీటర్ ముందుగానే లిక్కర్ తీసుకుని డ్రైవ్ చేసిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది అనేది. ఈ రెండిట్లోనూ కూడా నిన్న క్యాబినెట్లో అదే సమయానికి యాక్సిడెంట్ జరగటం, క్యాబినెట్ జరుగుతూ ఉండటం, క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు తీవ్రంగా స్పందించడం కూడా జరిగింది. ఏదైతే ఈ ప్రమాదాలు ఉన్నాయో మనిషి తప్పిదంగా కానీ వెహికల్ లోపభూయిష్టమైన వెహికల్ వల్ల కానీ జరిగే ప్రమాదాలను నివారించవలసిన అవసరం ఉంది. దీని మీద పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వెంటనే ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే రోడ్లకు సంబంధించి వైడెన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇరుక్కున్న చోట ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే మృతి చెందిన వారు ఉన్నారో వీరందరినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతో అటు చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలతో పాటుగా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించి 10 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తికి కూడా మరణించిన వ్యక్తికి అందేటట్టుగా, అట్లానే క్షతగాత్రులకు అవసరమైన వైద్యం విషయంలో ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం వైద్యాన్ని అందించాలా. వారికి భవిష్యత్తులో కూడా ఇప్పుడే లోకేష్ బాబు ఒక పేషెంట్ని పలకరించిన నా ఆటో కూడా అక్కడ డ్యామేజ్ అయిందని తెలియజేయటం జరిగింది. తప్పనిసరిగా అలాగే జీవనభృతిని దీని కారణంగా కోల్పోయిన వ్యక్తులుంటే వారికి కూడా ఏ రకమైన అవకాశాన్ని కల్పించాలనేది పరిశీలించి వెంటనే కలెక్టర్ని కూడా ఆదేశించడం జరిగింది. వారికి కూడా రేపు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా, ఇప్పుడు యాక్సిడెంట్ కారణంగా ఏమైనా ఫిజికల్గా ఇబ్బందులు వచ్చి ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చి వారు చేసుకునే వృత్తి చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు వారి కుటుంబంలో ఎవరికొకరికి ఏ రకమైన ఉపాధికి అవకాశం కల్పించాలా అనే దిశగా కూడా ఆలోచించమని కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఈ జరిగిన విషయంలో కూడా గ్రామంలో ఏదైనా తప్పిదాలు ఉంటే అది ఎవరైనా సరే ఎంతటి వ్యక్తి అయినా సరే క్షమించే ప్రశ్నే లేదు. ఎంక్వైరీ తర్వాత వారి మీద కఠిన చర్యలు తీసుకుంటా, చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి యాక్సిడెంట్లు తాగి కానీ వెహికల్ ఫెయిల్యూర్ వల్ల కానీ రోడ్ల ఈ ఇరుకుగా ఉండటం వల్ల కానీ జరిగే వాటిని ఎట్లా పరిష్కరించాలన్న విషయంలో వెంటనే ప్రభుత్వం యాక్షన్లోకి వచ్చి వాటిని పరిష్కరించడానికి కూడా చేసుకుంటూ ఈ క్షతగాత్రులను కానీ మరణించిన కుటుంబాలను కానీ తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా వారిని ఆదుకుంటాక అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.